వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తన క్యాంపు కార్యాలయంలో మాడుగుల నియోజకవర్గం చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు జడ్పీటీసీలతో సమావేశం అయితే నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం మీద తీవ్రస్థాయి విమర్శలు అయితే గుప్పించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో అమలు సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత ఆ పథకాలను అమలు చేసే ఉద్దేశం ఏమాత్రం కూడా లేదు అనేటువంటి ఉద్దేశాన్ని చాటి చెప్తూ ఖజానా ఖాళీగా ఉందంటూ పూర్తిగా ప్రభుత్వం చేతులు ఎత్తేసిందంటూ కూడా కూటమి ప్రభుత్వాన్ని అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించడం జరిగింది. గతంలో మనం అధికారం ఉన్నప్పుడు ఖజానా ఖాళీ ఉన్నా కూడా ఇచ్చినటువంటి పథకాలను అమలు చేశామని, పథకాల అమలు విషయంలో ఎలాంటి సాకులు చూపించలేదని, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేక పథకాలను ఆపేసిందని, అమ్మకు వందనం ఊసే ఎత్తట్లేదు, రైతు భరోసా సంబంధించి రైతు సాయం అందించట్లేదని, విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విషయంలో కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు అయితే చేయడం జరిగింది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పోటీ చేయకోకుండా వెనక తగ్గాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున విశాఖకు చెందినటువంటి కూటమి చెందిన ముఖ్య నేతలు కాన్ఫరెన్స్ సమావేశంలో మాట్లాడుతూ కూడా పోటీ చేయకుండా ఉంటేనే బాగుంటుందనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి కూడా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కూటమి నుంచి అభ్యర్థిని నిలబెట్టబోతున్నారు, ఖచ్చితంగా గెలిచి తీరుతామంటూ కూటమిలో ఉన్నటువంటి సీనియర్ కీలక నేతలంతా కూడా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనూహ్య నిర్ణయం తీసుకుంటూ కూడా కూటమి పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోపక్క వైసీపీ పార్టీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. బలం లేకపోయినా కూడా కూటమి అభ్యర్థిని బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా వైసీపీ పార్టీ వరుసగా విమర్శలు చేస్తోంది. బలం లేకపోవడంతో పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతామనేటువంటి ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు వెనక తగ్గినట్లుగా తెలుస్తుంది. ఇక వైసీపీ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ ఒకరే నామినేషన్ దాఖలు చేయడం, స్వతంత్ర అభ్యర్థిగా మరొకరు నామినేషన్ దాఖలు చేయడంతో కూటమి వెనక తగ్గడంతో ఆగస్టు 30వ తారీఖున ఎన్నికలు అయితే జరగబోతూ ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడైన జోగి రాజీవ్ని అయితే ఈరోజు ఉదయం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముందుగా ఈరోజు ఉదయమే జోగి రమేష్ ఇంట్లో సోదాలు నిర్వహించినటువంటి ఏసీబీ అధికారులు కొన్ని కీలకమైనటువంటి ఫైల్స్ స్వాధీనం చేసుకున్న తర్వాత జోగి రాజీవ్ని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ విషయం గురించే వైసీపీ పార్టీ శ్రేణులు అయితే తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు దిగుతూ జోగి రమేష్ మీద ఉన్నటువంటి కక్షతోనే ఆయన కుమారుడైనటువంటి జోగి రాజీవ్ని అదుపులోకి తీసుకున్నారంటూ కూడా వైసీపీ పార్టీ ఆరోపణ చేస్తూ ఉంది. ఇక కుమారుడు అరెస్టు గురించి కూడా జోగి రమేష్ స్పందించడం జరిగింది. తన మీద ఉన్నటువంటి కోపంతోనే నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే ఏసీబీ అధికారులు తన కుమారుడు జోగి రాజీవ్ని అదుపులోకి తీసుకున్నారని, అగ్రిగోల్డ్ భూముల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, చట్టబద్ధంగానే మేము భూములు కొనుగోలు చేశామంటూ కూడా జోగి రమేష్ ఒక వివరణ అయితే ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నా కుమారుడైనటువంటి జోగి రాజీవ్ని అరెస్ట్ చేశారంటూ కూడా జోగి రమేష్ తీవ్రస్థాయిలో ప్రభుత్వం మీద విమర్శలు అయితే గుప్పించడం జరిగింది. ఇక జోగి రమేష్కు సపోర్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే స్పందించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు పాల్పడుతూ ఉంది. వైసీపీ పార్టీ చెందినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జోగి రమేష్ కుమారుడైనటువంటి జోగి రాజీవ్ను అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్ ఉన్నటువంటి కోపంతోనే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఏసీబీ అధికారులు జోగి రమేష్ కుమారుడును అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారంటూ కూడా వైసీపీ పార్టీ చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో కూటమి మీద విమర్శలు అయితే గుప్పించడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరొక సంక్షేమ పథకానికి సంబంధించి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. ఆగస్టు 15వ తారీఖున అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభించబోతున్నారు. ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా ఉయ్యూరులో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తారంటూ కూడా సమాచారం వచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత షెడ్యూల్ని అయితే మార్చడం జరిగింది. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గుడివాడ నియోజకవర్గంలో, గుడివాడ పట్టణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదయం 6:30 గంటలకే అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభం చేయబోతున్నారు. ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి క్యాంటీన్ ఓపెన్ చేసిన తర్వాత 16వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 99 క్యాంటీన్లు అయితే ప్రారంభం జరగబోతూ ఉంది. అన్నా క్యాంటీన్లు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పునరుద్ధరణ చేస్తామంటూ కూడా ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తంగా 3 దశల్లో అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభించబోతున్నారు. మొదటి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభం చేయగా తొలి క్యాంటీన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడివాడ పట్టణంలో అయితే ప్రారంభించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసినటువంటి తెలంగాణ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే అందించడం జరిగింది. విభజన సమయంలో 122 మంది తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేటాయించడం జరిగింది. గత 10 ఏళ్ల నుంచి కూడా ఏపీలో పనిచేసినటువంటి తెలంగాణ ఉద్యోగుల్ని మమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ మా సొంత రాష్ట్రానికి పంపించండి అంటూ ఏపీ రాష్ట్రానికి అయితే వినతి పత్రాలు అందిస్తూ ఉన్నారు. ఏపీ సీఎంలు అయితే కోరుతూ ఉన్నారు. కానీ తాజాగా నూతన ప్రభుత్వం ఇప్పుడు ఈ యొక్క ఉద్యోగుల అభ్యర్థన మీద తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి జీవోను జారీ చేస్తూ కూడా
తెలంగాణకు చెందినటువంటి 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగుల్ని వారి యొక్క సొంత రాష్ట్రానికి రిలీవ్ చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. గత 10 ఏళ్ల నుంచి కూడా వీరు చేసినటువంటి విజ్ఞప్తిని తాజాగా కూటమి ప్రభుత్వం ఆమోదం చేస్తూ కూడా వారందరినీ సొంత రాష్ట్రానికి అయితే రిలీవ్ చేయడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా ఈ ఉద్యోగుల అంశం గురించి ప్రస్తావన వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి యొక్క సొంత రాష్ట్రానికి తెలంగాణ ఉద్యోగులను పంపిస్తూ కూడా తాజాగా జీవోని అయితే జారీ చేయడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున విద్యాశాఖ మీద సమీక్ష సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి నారా లోకేష్ కూడా హాజరయ్యి ప్రస్తుతం విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకొస్తున్నారు అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైనటువంటి విద్య భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సిలబస్లో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా నారా లోకేష్ విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనేటువంటి విషయం గురించి కూడా ఉన్నతాధికారులకి కొన్ని సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా జన్మభూమి కింద ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేటువంటి వారికి ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దాలని ఉన్నత అధికారులకి కొన్ని సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా ప్రతిభ అవార్డులు పేరెంట్స్ కమిటీ సమావేశాలు ఎప్పటికప్పుడే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రైవేటు పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం ఉన్నతాధికారులకి కొన్ని మార్గదర్శకాలను అయితే ఆయన వివరించడం జరిగింది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీ నుంచి కూటమి తప్పుకోవడంపై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కొంత వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కూటమి పోటీ చేస్తే గెలుస్తూ ఉంది, మేము విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తున్నాము కాబట్టే పోటీ నుంచి వెనక్కి తగ్గుతున్నాం. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది కూటమి వైపు చూస్తూ ఉన్నారు. మేము గేట్లు ఎత్తే వైసీపీ పార్టీ ఖాళీ అయిపోతుంది, కూటమిలో చేరేందుకు చాలామంది నాయకులు ఆసక్తి చూపుతూ ఉన్నా కూడా మేము అటువంటి ప్రయత్నం ఏమాత్రం కూడా చేయట్లేదు, విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తున్నాం కాబట్టి విశాఖలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమి తప్పుకుందంటూ కూడా వంగలపూడి అనిత అయితే కొంత వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఇస్తున్నటువంటి భద్రతకు సంబంధించి కూడా రాష్ట్ర హోంశాఖ మంత్రి కొంత వివరణ అయితే ఇవ్వడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి భార్యకు కూడా 2+2 భద్రత ఇస్తున్నామని, గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సతీమైనటువంటి భువనేశ్వరికి ఏమాత్రం కూడా భద్రత రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేదంటూ కూడా భద్రత సంబంధించి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కొంత వివరణ అయితే ఇవ్వడం జరిగింది. అరకు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గుమ్మడి తనుజారాణికి హైకోర్టు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. అరకు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ కొత్తపల్లి గీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా తనుజారాణికి హైకోర్టు అయితే నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అరకు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుమ్మడి తనుజారాణి పోటీ చేయడం జరిగింది. బీజేపీ పార్టీ నుంచి కొత్తపల్లి గీత అయితే పోటీ చేయడం జరిగింది. వీరిద్దరి మధ్య జరిగినటువంటి పోటీలో గుమ్మడి తనుజారాణి 50,000 ఓట్ల పైచిలకు మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అయితే గుమ్మడి తనుజారాణి ఎన్నిక చెల్లుబాటు కాదని, ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఎన్నికల్లో పెద్ద ఎత్తున కూడా అక్రమాలు జరిగాయంటూ కూడా కొత్తపల్లి గీత ఆరోపణ చేస్తూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ మీద విచారణ సందర్భంగా ప్రస్తుత ఎంపీ అయినటువంటి గుమ్మడి తనుజారానికి హైకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. గుమ్మడి తనుజారాణితో పాటుగా ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇంకా ఎన్నికల సమయంలో అరకు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసినటువంటి కొంతమంది అభ్యర్థులు కూడా ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. మొత్తంగా వీరంతా కూడా వివరణ ఇవ్వాలి అంటూ కూడా కేసును 4 వారాలకైతే వాయిదా వేయడం జరిగింది. అరకు నియోజకవర్గం చెందినటువంటి మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఇటీవల జరిగిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి, నేను కొంత తప్పుడు సమాచారంతో కొన్ని ఎన్నికల సమయంలో అక్రమాలు జరిగాయి కాబట్టి నేను ఓడిపోయానంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడంతో మొత్తంగా ఏపీ హైకోర్టు గుమ్మడి తనుజారాణికి, ఎన్నికల సంఘం అధికారులకి, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి కొంతమంది అభ్యర్థులు కూడా నోటీసులు జారీ చేస్తూ కేసును 4 వారాలకైతే వాయిదా వేయడం జరిగింది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ దాఖలు చేసేందుకు గడువు ఈ రోజుతో ముగియడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక కూటమి నుంచి అభ్యర్థిని ఎవరిని కూడా పోటీలో నిలపకూడదని కూటమి అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంతో కూటమి నుంచి ఎవరు కూడా నామినేషన్ అయితే దాఖలు చేయలేదు. ఇక స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు నామినేషన్ దాఖలు చేయడంతో మొత్తంగా 2 నామినేషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది. రేపటి రోజున నామినేషన్ల పరిశీలన అయితే చేయబోతున్నారు. ఇక నామినేషన్లో ఉపసంహరణ చేసేందుకు సమయం ఉండడంతో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ను ఉపసంహరణ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది అంటూ కూడా వైసీపీ పార్టీ శ్రేణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. మొత్తంగా
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకి సంబంధించి వైసీపీ పార్టీకి పెద్ద ఎత్తున కూడా 600 ఓట్ల పైచీలకు ఆధిక్యం ఉండడంతో బొత్స సత్యనారాయణ ఎంపిక లాంఛనమే కాబోతున్నట్టు వైసీపీ పార్టీ శ్రేణులు అయితే ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక కూటమి కూడా ఎవరిని బరిలోకి నిలపకపోవడంతో వైసీపీ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారంటూ కూడా వైసీపీ పార్టీ శ్రేణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. ఇంకా ఉపసంహరణ చేసుకునేందుకు కూడా స్వతంత్ర అభ్యర్థికి అవకాశం ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి బొత్స సత్యనారాయణ ఎంపిక అనేది లాంఛనం కాబోతున్నట్లుగా తెలుస్తుంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ విజయం లాంఛనం కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం తర్వాత కూటమి ప్రభుత్వంలో వైసీపీ పార్టీ సాధించినటువంటి తొలి విజయంగా వైసీపీ పార్టీ శ్రేణులు అయితే భావిస్తూ ఉన్నారు. కూటమి మొదటి నుంచి కూడా అభ్యర్థిని బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేయగా బలం లేకపోయినా కూడా కూటమి అభ్యర్థిని నిలిపేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి స్థానిక ప్రజాప్రతినిధుల్ని కొనుగోలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు కూడా వైసీపీ పార్టీ ఎప్పటికప్పుడు విమర్శలు అయితే చేస్తూ ఉంది. ఇక కూటమి నుంచి కూడా అభ్యర్థిని ఎవరిని బరిలోకి నిలపట్లేదంటూ నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడంతో కూటమి కొంత వెనక్కి తగ్గింది. వైసీపీ పార్టీ బలాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ప్రజాప్రతినిధులను పెద్ద ఎత్తున కూడా కొనుగోలు చేయాల్సి వస్తుంది కాబట్టి కూటమికి చెడ్డపేరు అవకాశం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గారు అంటూ కూడా వైసీపీ పార్టీ శ్రేణులు అయితే భావిస్తూ ఉన్నారు. మొత్తంగా కూటమి అధికారంలో ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి విజయం సాధించడంతో వైసీపీ పార్టీ శ్రేణులు అయితే కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు.